మార్నింగ్ మా ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరి కొరకు ప్రతినిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నాం. బైబిల్ చదివారా? ప్రార్థించారా? బైబిల్ చదవడం వలన, ప్రార్థించడం వలన దేవుని యొక్క మహిమ కార్యములు మన జీవితంలో మనం చూస్తూ ఉంటాం. ప్రతి ఉదయం ఇలా చక్కటి ఒక మాటను తీసుకొని మీ అందరి ఎదుటికి రావటానికి నాకు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, మనం ఆదరించబడుతున్నామని, నెమ్మదిగా ఉంటున్నామని, మనం బలపరచబడుతున్నామని నేను నమ్ముతూ ఉంటున్నాను. ఈరోజు మరి యొక్క మాట యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనము. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ఈరోజు దేవుని యొక్క మాట యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనము. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్ను దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈరోజు నిన్ను దేవుడు బలపరుస్తున్నాడు. నీతోనే అమ్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీతోనే సహోదరుడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఒంటరి అయినటువంటి వాడు 1000 మంది అగును. ఒంటరి అనుకుంటున్నావా? నేను ఒంటరిగా ఉన్నాను ప్రభా, నేను ఒంటరి వాడను, నాకు ఎలాంటి నెమ్మది లేదు ప్రభా, నాకు ఎవ్వరి సహాయం లేదు ప్రభా, నేను ఒంటరిగా పోరాడుతున్నాను, ఒంటరిగా నిలబడి ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావా? చాలాసార్లు అరణ్యము అనేటువంటిది మన జీవితంలో మనం అనుభవిస్తూ ఉంటాం. చీకటి కదా, అంత నిస్సహాయ స్థితిలో మనం నిలబడిపోయి ఉంటాం. ఎక్కడ నుండి అన్ని ద్వారాలు మూయబడి, ఎక్కడ ద్వారము తెరవబడక మనము నిలబడి ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఒంటరి అయిన వాడిని బలమైన జనముగా నేను చేస్తాను. నువ్వు ఒంటరిగా ఉన్నానని బాధపడుతున్నావేమో, కానీ నేను నిన్ను బలమైనటువంటి జనముగా నేను నిన్ను చేయబోతున్నాను అంటున్నాడు. ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. ఎన్నిక లేను నేను అనుకుంటున్నావా? నన్ను అందరూ త్రోసివేశారు ప్రభా, నేను ఎవ్వరికీ ఎలాంటి ఆశీర్వాదం నా జీవితంలో లేదు, నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను, నేను తక్కువ చేయబడుతూ ఉన్నాను ప్రభా, ఎన్నిక లేని వాడిగా ఉన్నాను, అందరి చేత నేను త్రోసివేయబడ్డాను అని నువ్వు అనుకుంటున్నావా? యెహోవా ఏం చేస్తాడంటే నిన్ను బలపరుస్తూ ఉంటాడు. బలమైన జనముగా దేవుడు నిన్ను చేస్తాడు. ఆయన తగిన కాలంలో ఆయన నీ యొక్క కార్యాన్ని త్వరపెట్టి చేసేటువంటి దేవుడై ఉన్నాడు. నీ కార్యాన్ని ఆయన త్వరపెట్టి చేయబోతూ ఉన్నాడు. నీ కార్యమును దేవుడు జరిగించి దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. తగిన సమయమున ఏ కార్యం కొరకైతే నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు, ఏ కార్యం నీ జీవితంలో జరగాలి, ఎక్కడ నువ్వు పడిపోయి ఉన్నావు, ఎక్కడ నువ్వు లేవలేని స్థితిలో ఉన్నావు, ఎక్కడ నీ జీవితంలో నువ్వు ఎలా ఉంటూ ఉన్నావా, దేవుడు అద్భుతమైనటువంటి కార్యం నీ జీవితంలో చేసి నిన్ను ఆయన బలపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నిన్ను బలమైనటువంటి జనముగా చేయబోతూ ఉన్నాడు. ఎన్నిక లేని నిన్ను, అర్హత లేని నీకు, యోగ్యత లేని నీకు అర్హతనిచ్చి, యోగ్యతనిచ్చి బలమైనటువంటి కార్యం నీ జీవితంలో దేవుడు చేసి చూపించడానికి ఆయన సిద్ధముగా ఉంటూ ఉన్నాడు. అలానే తగిన సమయంలో దేవుడు నీ కొరకు కార్యం చేయబోతున్నాడు. తగిన సమయంలో దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. తగిన సమయంలో దేవుడు నిన్ను వాడుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి భయపడక ధైర్యంగా ముందుకి నడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. అలాంటి కృప, మహిమ, దీవెన దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా, నీ బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తున్నాను. అయ్యా తండ్రి, ఒంటరిగా ఉన్నాను, నేను ఒంటరి వాడను, ఒంటరి దానని అనుకుంటున్నారేమో ప్రభా, వారికి నాయన నీవు తోడై ఉన్నందుకు నీకు స్తోత్రములు. వారిని బలమైన జనముగా చేయబోతున్నందుకు నీకు వందనాలు ప్రభా. దేవా యేసయ్యా తండ్రి నాయన, మరి ప్రభా యేసయ్యా దేవా తండ్రి నాయన, ఎన్నిక లేనటువంటి వాడను నేను దానని అనుకుంటున్నారేమో ప్రభా. అందరి చేత తృణీకరించబడి ఉన్నాను, అందరి చేత విసర్జించబడి ఉన్నానని ప్రభా, నువ్వు బలమైన జనముగా చేసే దేవుడో ప్రభా. నువ్వు అంటున్నావు తగిన సమయమున, తగిన కాలమున నేను నీ కొరకు కార్యములు చేస్తానని. ప్రభా, నీ బిడ్డలు దేని విషయమైతే అడుగుతున్నారో, దేని విషయమైతే ప్రార్థన చేస్తున్నారో, తగిన సమయమున, తగిన కాలమున వారి కొరకు నువ్వు కార్యములను త్వరపెట్టి ప్రభా, వారి జీవితంలో కార్యం జరిగించి నువ్వు సహాయం చేసి దీవించి నడిపించమని, నీ ఉన్నతమైన కృపాని సన్నిధి నిత్యం బిడ్డలకి తోడించి వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.